Hi, I'm Dr. Madhavi, working in Elden Dental Hospitals. We are located at Kukatpalli, Kondapur, Manikonda and Banjar Hills. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి టూత్పేస్ట్ యూజ్ చేయాలి, ఏ టూత్పేస్ట్ మీరు సజెస్ట్ చేయండి అని అయితే అడుగుతూ ఉంటారు. పిల్లలకి సపరేట్ టైప్ ఆఫ్ టూత్పేస్ట్ ఉంటుంది, పెద్దవాళ్ళకి సపరేట్ టైప్ ఆఫ్ టూత్పేస్ట్ ఉంటుంది. ఇప్పుడు టూత్పేస్ట్ ఎలా ఉంటాయి ఏంటి అని అయితే చూద్దాం. ఫస్ట్ చిన్న పిల్లలకి వచ్చేసరికి 10 years లోపు ఉన్న పిల్లలకి మోస్ట్లీ మనం వాళ్ళ కిడ్స్ టూత్పేస్టే యూజ్ చేయాలి. మనం అడల్ట్స్ యూజ్ చేసే టూత్పేస్ట్ వాళ్ళకి యూజ్ చేసామనుకోండి, కొంచెం మంటలాగా రావడం, వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు బ్రషింగ్ చేయడానికి. పిల్లలకి సపరేట్గా ఉంటుంది. ఫ్లోరైడ్ కంటెంట్ వాళ్ళకి తక్కువగా ఉంటుంది. అలాగే కెమికల్స్ కూడా తక్కువ ఉన్న టూత్పేస్ట్లే యూజ్ చేయాలి. ఒకవేళ ఫర్ సపోజ్ కెమికల్స్ ఎక్కువ ఉన్న టూత్పేస్ట్ మనం యూజ్ చేస్తూ వచ్చామంటే వాళ్ళు బై మిస్టేక్ ఏదన్నా స్వాలో చేసేసినా కూడా ఇబ్బంది అవుతుంది కదా. పిల్లల వరకు వాళ్ళకంటూ ఉన్న సపరేట్ టూత్పేస్టే మనం యూజ్ చేయాలి. ఇప్పుడు అడల్ట్స్కి వచ్చామంటే మనకు ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్పేస్ట్ యూజ్ చేయాలి. ఫ్లోరైడ్ కంటెంట్ ఎందుకు ఉండాలి అంటున్నానంటే దానివల్ల మనకు క్యావిటీస్ రావడం తగ్గుతుంది. ఈవెన్ ప్రతిదీ టూత్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడం వల్ల. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ వాళ్ళున్న రీజన్లోనే వాటర్లోనే కొంచెం ఫ్లోరిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏమైందంటే టూత్ కూడా ఎల్లోయిష్గా ఉంటుంది, ఫ్లోరైడ్ స్టెయిన్స్ ఉంటాయి వాళ్ళకి. అలా ఉన్న వాళ్ళు ఫ్లోరైడ్ కంటెంట్ లేని టూత్పేస్ట్ యూజ్ చేయాలి. ఓకేనా. ఫ్లోరైడ్ కంటెంట్ తక్కువ ఉన్న టూత్పేస్ట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్లోరిన్ స్టెయిన్స్ నుంచి వాటి నుంచి కొంచెం జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నామంటే ఏదైనా ఒక లెవెల్ వరకే మనకు మంచి అనిపిస్తుంది. ఒకవేళ దాన్ని కాకుండా ఫర్దర్ ఇంకా ఎక్కువ యూజ్ చేస్తున్నామంటే ఏదైనా కూడా మనకు బ్యాడే కదా. సేమ్ అలాగే ఫ్లోరైడ్ కూడా. ఎక్కువ ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడం వల్ల ఏమైపోతుందంటే మన ఎనామిల్ లేయర్ పోయి కేరీస్ తొందరగా రావడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. లేదంటే మన బోన్స్ కూడా వీక్ అవ్వడానికి చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఎక్కువ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి ఉన్నప్పుడు. నెక్స్ట్ ఫర్దర్ ఇంకొకటి సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి సెన్సిటివిటీ టూత్పేస్ట్ కూడా ఉంటాయి కదా. మనం సపరేట్గా వాటికి సెన్సిటివిటీ ఎప్పుడెప్పుడు ఉంటుంది, ఒకవేళ ఏదైనా మన పళ్ళు అరిగిపోయినప్పుడు లేకపోతే పళ్ళు పుచ్చిపోయినప్పుడు అయినా కూడా. ఆ రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ అనేది మనం చూసుకోగలగాలి. ఒకసారి డెంటిస్ట్ని విజిట్ అయ్యి మీ కండిషన్ ఏంటి అని చూసి దాని తర్వాత మీరు సెన్సిటివిటీ పేస్ట్ యూస్ చేయండి. అంటే మీ అంతకు మీరు ఓన్గా ఏది యూస్ చేయకండి. సెన్సిటివిటీ టూత్పేస్ట్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఈ లేయర్స్ ఉంటాయి కదా, డెంటిన్ లేయర్ ఎక్స్పోజ్ అయినప్పుడే మనకు సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఈ సెన్సిటివిటీ పేస్ట్ యూస్ చేయడం వల్ల ఈ డెంటినల్ ట్యూబ్యూల్స్ అంటే నరాలు బయటికి ఎక్స్పోజ్ అయ్యి మనకు పళ్ళు జిల్లంటూ అట్లా ఉంటాయి. వాటిని ఆ ట్యూబ్యూల్స్ని బ్లాక్ చేస్తుంది అనమాట మనం రిపీటెడ్గా సెన్సిటివిటీ పేస్ట్ని యూజ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఫర్దర్ ఎలా ఉంటుంది, ఎంత అమౌంట్ సైజ్ ఆఫ్ టూత్పేస్ట్ మనం యూజ్ చేయాలంటే జస్ట్ పీసెస్ బఠానీ గింజంత టూత్పేస్ట్ మనం పెట్టుకొని యూజ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.